సమూయేలును పంపుతాడు దేవుడు. బెత్లెహేంకి వెళ్ళమంటాడు, వెళ్తాడు. యెషై ఇంటికి వెళ్ళమంటాడు, తలుపు తడతాడు. యెషై తలుపు తీస్తే, పిల్లలు ఉన్నారా, నీ కుమారులు ఉన్నారా? ఎందుకు లేరు? ఉన్నారు. అందరినీ చూస్తాడు. ఎలియాబు, అబినదాబు, షమ్మా, నతనీయేల్, యెషైకు ఉన్నటువంటి 7 మంది చూసినప్పుడు దేహ దారుఢ్యం కలిగిన వారు. సౌలు దండులో 3 కత్తి పట్టిన వీరాది వీరులు. అటువంటి వారు 7 మంది వస్తే సమూయేలు అనుకుంటాడు, ఏలియాబుని చూసి, దేహ దారుఢ్యం చూసి, ఇతడే దేవుని ప్రజల మీద రాజుగా నియమించబోతా ఉన్నాడు దేవుడు అనుకుంటాడు. కానీ ఏలియాబును కాదంటాడు. అబినదాబు వస్తాడు. అబినదాబు కూడా దేహ దారుఢ్యం కలిగినటువంటి వాడు. అతన్ని చూస్తాడు, బహుశా ఇతడేనేమో దేవుడు కోరుకున్న రాజు, కాదంటాడు. తర్వాత షమ్మా వస్తాడు, నెతనేలు వస్తాడు. మిగిలిన 7 మంది వస్తే కాదంటాడు. అప్పుడు అంటాడు, ఇంకేంటి ప్రభువా, నేను వచ్చింది ఇదే ఇంటికేనా? నువ్వు బెత్లెహేం అన్నావు, బెత్లెహేంకి వచ్చినా కదా, ఇదే ఇంటికి నేను వచ్చినా. నువ్వు వచ్చింది కరెక్టే, కానీ నువ్వు చూస్తున్నది ఎవరిని చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? బాహ్య రూపాన్ని చూస్తూ ఉన్నావు. నాకు కావాల్సింది ఏంటి? అంతరంగంగా ఎవరున్నారు ప్రభువా?